Assignment operators, what the main definition ఏంటంటే they'll assign values to variables. Okay, so if you write a code like this, like a is equal to 89, here you are assigning a value of 89 to a, right? Using equal to operator. So first assignment operator is equal to. So assignment operator అంటే means equal to. Okay, equal to is your assignment operator, but we can always combine. We can combine assignment operator means equal to operator with some other operator. Okay, we can combine assignment operator and equal to with some other operator to give compound operators. Okay, so to give compound operators, but ఇవి కూడా అసైన్మెంట్ ఆపరేటర్స్ కిందకే వస్తాయి. ఓకే, కంపౌండ్ ఆపరేటర్స్, but they are also called assignment operators. Okay, so which all operators can we combine? Okay, so మనం డిస్కస్ చేసిన ఓన్లీ అర్థమెటిక్, రిలేషనల్ అండ్ లాజికల్. సో ఏ ఆపరేటర్స్ కంబైన్ చేయొచ్చు మనం అంటే we can combine arithmetic operators. So we can combine plus with equal to get a new operator called assignment, compound assignment operator. Okay, now we'll see what are the operators are there in assignment operators. Okay, operator, it's example, okay, and actual meaning. Okay, so first operator is plus equal to. So example ఏంటి అంటే I can always give some. So okay, దీనికంటే ముందు I'll say c is equal to 5 అనుకోండి. I can always give c plus equal to 2. Now what does actual గా మీరు ఇలా రాస్తే what is actual meaning అంటే c is equal to c plus 2. ఓకే, అర్థమైందా? ఫస్ట్ అసైన్మెంట్, ఫస్ట్ కంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటో గైస్ అండర్స్టూడ్? ప్లస్ ఈక్వల్ టు ఈజ్ యువర్ ఆపరేటర్. హౌ విల్ యూ రైట్? మీరు అలా రాస్తారు, సి ప్లస్ ఈక్వల్ టు 2 అంటారు, విచ్ మీన్స్ సి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ 2. ఓకే, సో ఓకే, if you understood it should tell me the answer. Okay, so I'm taking c equal to 5, c plus equal to 2 అన్నాను. ప్రింట్ సి అంటే ఆన్సర్ ఎంత వస్తుంది guys? What is the answer if we print c? Yeah, correct, Sunil. Yeah, so I'll show you. So with operators got in over 4. So if I run this, నాకు 7 అని వస్తుంది. Okay, now so if I take some other variable d, okay, d is equal to 5, print d plus 2 అన్నా కూడా I'll get 7 only, right? So print c అన్న 7 వస్తుంది, print d plus 2 అన్న 7 వస్తుంది. So why do we need అసైన్మెంట్, కంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఎందుకు కావాలి మనకి? సో నేను d plus 2 అన్నా కూడా నాకు 7 వస్తుంది. సో why we need to use plus equal to అనే ఆపరేటర్? ఐడియా ఉందా? Or when do we need to use plus equal to operator? Any idea? Guys, మిమ్మల్ని అడుగుతాను, ఎనీ ఐడియా? ఓకే, సరే. ప్లస్ ఈక్వల్ టు ఆపరేటర్స్ ఎప్పుడు యూజ్ చేస్తారు, నార్మల్ ఆపరేటర్స్ ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే యూ కెన్ సీ ద ఎగ్జాంపుల్ రైట్ అవే. ఓకే, మీరు ప్లస్ ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసి
2 ఇస్తున్నారు. ఓకే, సి ఇస్ 5, మీరు సి ప్లస్ ఈక్వల్ టు 2 అంటున్నారు, మీరు ప్రింట్ సి అంటున్నారు. సో ఫస్ట్ మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ప్లస్ అండ్ ప్లస్ ఈక్వల్ టు ఇస్ స్టోరేజ్. ఓకే, ఎక్కడ రాయాలని చూస్తుంది, ఎక్కడ రాస్తుంది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ప్లస్ అండ్ ప్లస్ ఈక్వల్ టు. సో ప్లస్ అండ్ ప్లస్ ఈక్వల్ టు ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే స్టోరేజ్. ఓకే, మీరు ప్లస్ ఈక్వల్ టు ఇస్తే యువర్ వేరియబుల్ ఇట్ సెల్ఫ్ విల్ గెట్ అప్డేటెడ్ అండ్ మీ ఆన్సర్ అక్కడే స్టోర్ అవుతుంది. సో సిలోనే స్టోర్ అవుతుంది ప్లస్ ఈక్వల్ టు అయితే. బట్ ఇఫ్ యూ జస్ట్ గివ్ డి ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ డి ప్లస్ 2 అంటే మీ ఆన్సర్ ఎక్కడ స్టోర్ అవుతుందో తెలియదు. సో 7 అనేది ఆన్సర్, బట్ వేర్ ఈస్ గెటింగ్ స్టోర్డ్ అనేది మనకి తెలియదు. ఓకే, సో స్టోరేజ్ ఇస్, మీకు స్టోరేజ్ తెలియాలి, స్టోరేజ్ ఇంపార్టెంట్ అంటే ఆ వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుందో తెలియాలంటే యూ హ్యావ్ టు యూస్ ప్లస్ ఈక్వల్ టు. ఓకే, సెకండ్ ఏంటి అంటే you will use when you want to update your variable. Okay, so మీ సి అనే వేరియబుల్ 5, దాన్ని మీరు అప్డేట్ చేయాలి డిఫరెంట్ వాల్యూ కంటే, అప్పుడు ప్లస్ ఈక్వల్ టు యూస్ చేస్తారు. ఓకే, ఇక్కడ జస్ట్ ప్లస్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తే అప్డేట్ అవ్వదు. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ అప్డేట్ యువర్ వేరియబుల్ యూ హ్యావ్ టు యూస్ ప్లస్ ఈక్వల్ టు ఆర్ కంపౌండ్ ఆపరేటర్. ఓకే, దిస్ ఇస్ ఎగ్జాంపుల్. సో డిఫరెన్స్ కూడా అర్థమైంది కదా, డిఫరెన్స్ బిట్వీన్ ప్లస్ అండ్ ప్లస్ ఈక్వల్ టు. ఓకే, ఎనీ డౌట్స్ గైస్, అర్థమైందా? సో ప్లస్ ఎక్కడ యూజ్ చేస్తారు, ప్లస్ ఈక్వల్ టు ఆపరేటర్ ఎక్కడ యూజ్ చేస్తారు, అర్థమైందా? సునీల్ అండ్ కృష్ణ అండ్ అర్థమైంది, ఎనీ డౌట్స్? యా, ఓకే. మీరు ప్లస్ ఎప్పుడు యూజ్ చేస్తారు, ప్లస్ ఈక్వల్ టు ఎప్పుడు యూజ్ చేస్తారు, ఆర్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే, ఇఫ్ యూ వాంట్ టు ఇఫ్ యూ వాంట్ టు నో ద స్టోరేజ్. ఓకే, మీరు ఒక సి ఈజ్ ఈక్వల్ టు 5 అని ఒక వేరియబుల్ కి వాల్యూ ఇచ్చారు. ఓకే, మీరు దాని సమ్ కి దానికి సమ్ ఆపరేటర్స్ ఇస్తున్నారు, బట్ యూ వాంట్ నో వేర్ ద వాల్యూ ఇస్ స్టోర్డ్. సో అంటే ఏంటి, నేను సి ఈజ్ ఈక్వల్ 5 అని తీసుకున్నా, దానికి ప్లస్ ఈక్వల్ టు ఆపరేటర్ ఇచ్చా అనుకోండి, మీ ఆన్సర్ 7 అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, సిలోనే స్టోర్ అవుతుంది. సో మీకు స్టోరేజ్ తెలియాలి, స్టోరేజ్ ఇంపార్టెంట్ అంటే ప్లస్ ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేస్తారు. ఓకే, ఇఫ్ యూ జస్ట్ యూజ్ ప్లస్, సో డి ఈజ్ ఈక్వల్ టు 5, నేను జస్ట్ ప్లస్ యూజ్ చేశాను అనుకో, ఇక్కడ కూడా ఆన్సర్ 7 వస్తుంది, కానీ ఆ 7 అనే ఆన్సర్ ఎక్కడ స్టోర్ అయిందో మీకు తెలియదు. ఓకే, సో స్టోరేజ్ ఇంపార్టెంట్ అయితే మీరు ప్లస్ ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేస్తారు, ఆర్ కంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తారు. అండ్ ఆల్సో మీరు మీ వాల్యూని అప్డేట్ చేయాలనుకుంటున్నారు, ఆర్ మీ వేరియబుల్ని అప్డేట్ చేయాలనుకుంటున్నారు. సో మీ వేరియబుల్ 5 అనుకోండి, సో సి ఈజ్ ఈక్వల్ టు 5 అనుకోండి, మీరు దాన్ని అప్డేట్ చేయాలనుకుంటున్నారు టు సమ్ అదర్ వాల్యూ. సో ఐ కెన్ ఆల్వేస్ గివ్ ప్లస్ ఈక్వల్ టు సమ్ వాల్యూ. ఓకే, మీ సి అనే వాల్యూ అప్డేట్ అవుతుంది. ఓకే, కానీ మీరు జస్ట్ ప్లస్ అనే వాల్యూ ఇస్తే మీ డి వాల్యూ అప్డేట్ అవ్వదు. ఇఫ్ యూ ప్రింట్ డి ఇట్ విల్ బి జస్ట్ 5 ఓన్లీ. ఓకే, జస్ట్ ప్లస్ ఆపరేటర్ యూస్ చేస్తే డి మీ వేరియబుల్ అప్డేట్ అవ్వదు, కంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ యూస్ చేస్తేనే అప్డేట్ అవుతుంది. ఓకే, అండర్స్టూడ్ గైస్? యా, now we'll see what are the variables, sorry, what are the operators in compound assignment operators, ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం. సో ప్లస్ ఈక్వల్ టు ఒకటే కాదు, మీకు మైనస్ ఈక్వల్ టు కూడా ఉంది. ఓకే, సో ఇఫ్ మై ఎగ్జాంపుల్ ఈజ్ లైక్ సి మైనస్ ఈక్వల్ టు 3 అనుకోండి, ఏమవుతుంది, దిస్ ఇస్ నథింగ్ బట్ మీరు సిని అప్డేట్ చేస్తున్నారు. హౌ ఆర్ వి అప్డేటింగ్, మీరు సి నుంచి 3 అనే వాల్యూ సబ్ట్రాక్ట్ చేసి అప్డేట్ చేస్తారు. ఓకే, సో మైనస్ ఈక్వల్ టు ఆపరేటర్ కూడా ఉంది. ఓకే, ప్లస్ ఈక్వల్ టు ఉంది, ఇంటూ ఈక్వల్ టు అనే ఆపరేటర్ కూడా ఉంది. ఓకే, సో ఇదేం చేస్తుంది, పైకి సి ఇంటూ ఈక్వల్ టు సమ్ 4 అనుకోండి, ఆర్ 5. హియర్ ఏమవుతుంది, సి ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ 5. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటంటే 1 సెకండ్. సో ఇఫ్ మై సి వదిలేండి, డి ఈజ్ ఈక్వల్ టు 8. ఓకే, నేను దాని మీద
త్రీ ఆపరేటర్స్ యూజ్ చేస్తున్నాం. సో డి ప్లస్ ఈక్వల్ టు 2, ఓకే, డి మైనస్ ఈక్వల్ టు 4, డి ఇంటూ ఈక్వల్ టు 5. నేను ఇప్పుడు ప్రింట్ డి అంటే ఆన్సర్ ఎంత అవుతుంది మీకు అర్థమైతే చెప్పండి. నేను ఇక్కడ త్రీ ఆపరేటర్స్ యూజ్ చేస్తున్నాను. సో ఆన్సర్ ఏమవుతుంది ప్రింట్ డి అంటే? కృష్ణవేణి ఆర్ సునీల్ ఎనీవన్ కెన్ ఆన్సర్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్? నేను డి ఈజ్ ఈక్వల్ టు 8 అని తీసుకున్నాను, తర్వాత దానికి ప్లస్ ఈక్వల్ టు 2 తీసుకున్నాను, మైనస్ ఈక్వల్ టు 4, ఇంటూ ఈక్వల్ టు 5. సో ప్రింట్ డి అంటే ఎంత వస్తుంది? సింపుల్ మ్యాథమెటిక్స్ ఓన్లీ, చెప్పండి ఏమవుతుంది ఆన్సర్? గైస్ చెప్పండి, సింపుల్ మ్యాథమెటిక్స్. సో వాట్ ఈస్ డి? యువర్ రాంగ్ సునీల్, అది కాదు కరెక్ట్ ఆన్సర్. కృష్ణవేణి మీకు ఏమైనా అర్థమైందా? వాట్ ఈస్? ఐఎమ్ జస్ట్ ప్రింటింగ్ డి సునీల్. సో నాకు ఓన్లీ ఒక్క ఆన్సర్ వస్తుంది, త్రీ ఆన్సర్స్ రావు. సో కృష్ణవేణి మీరు చెప్పండి ఏమవుతుంది? అర్థమైందా పోనీ ఇక్కడ వరకు కృష్ణవేణి? ఓకే, ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ రెస్పాన్స్. సో డి ఈజ్ ఈక్వల్ టు 8 రైట్, దానికి మీరు ప్లస్ ఈక్వల్ టు 2 అంటే ఏంటి? 2 యాడ్ చేస్తున్నారు. సో డి 10 అయింది, దానిలోంచే మీరు 4 సబ్ట్రాక్ట్ చేస్తున్నారు. సో డి 6 అయింది, దానికి మీరు 5ని మల్టిప్లై చేస్తున్నారు. సో 6 ఇంటూ 5 30. మీ డి ఏంటి ఆన్సర్? 30. ఓకే, అర్థమైందా? అర్థమైంది సునీల్? కృష్ణవేణి ఇప్పుడైనా అర్థమైందా? మీరు రిప్లై అయిపోతే నాకు ఎలా తెలుస్తుంది మీరు అసలు వింటున్నారో లేదో? నాకు ఐ హ్యావ్ నో ఐడియా. కృష్ణవేణి, ఆర్ యూ లిస్నింగ్ టు ద క్లాస్? ఓకే, ఓకే. సో నెక్స్ట్ ఆపరేటర్ is division equal to, okay, c division equal to 4 అనుకోండి. అప్పుడు ఏంటి? దిస్ ఇస్ నథింగ్ బట్ c ఈక్వల్ టు c d డివైడెడ్ బై 4. ఓకే, ఇక్కడ కూడా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. సో ఇఫ్ మై d ఈజ్ ఈక్వల్ టు 20, ఓకే, నేను d డివిజన్ ఈక్వల్ టు 4 అని అనుకోండి. ఇఫ్ ఐ ప్రింట్ d, దిస్ ఇస్ వెరీ సింపుల్. మీ ఆన్సర్ 5 అనుకుంటారు, 5 కాదు 5.0. మీ డేటా టైప్ కూడా చేంజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీ డేటా టైప్ కూడా చేంజ్ అవుతాం, చూసారు కదా. 5.0 వచ్చింది అంటే ఏంటి? మీరు ఇంటీజర్ ఇచ్చారు, జస్ట్ బికాజ్ యూఆర్ గివింగ్ డివిజన్ ఆపరేటర్ మీ డేటా టైప్, సార్ మీ వేరియబుల్ అప్డేట్ అయింది. అప్డేట్ అవటమే కాదు, డేటా టైప్ కూడా చేంజ్ అయింది. ఫ్రమ్ ఇంటీజర్ టు ఇట్ ఈస్ బికమింగ్ ఫ్లోట్. ఓకే, మీకు 5.0 వచ్చిందంటే ఈ ఆన్సర్ ఇస్ ఫ్లోట్. అర్థమవుతుంది. సో ఇఫ్ ఐ గివ్ టైప్ ఆఫ్ డి, మీకు ఫ్లోట్ అయ్యింది. సో దిస్ ఈస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఓకే, ఎందుకంటే మీకు ముందే చెప్పాను, స్లాష్ ఆపరేటర్ అనేది విల్ చేంజ్ డేటా టైప్. ఓకే, సో నాకు ఫ్లోట్ ఆన్సర్ రాకూడదు, ఇంటీజర్ ఆన్సర్ రావాలంటే యూ హ్యావ్ టు గివ్ ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్. ఓకే, సో డబల్ స్లాష్ ఈక్వల్ టు, సో ఇఫ్ ఐ గివ్ సి డబల్ స్లాష్ ఈక్వల్ టు 5, మీకు ఇంటీజర్ ఆన్సరే వస్తుంది. ఓకే సార్, సార్ ఇక్కడ 4 ఇచ్చాను అనుకోండి, మీకు ఇంటీజర్ ఆన్సరే వస్తుంది అండ్ యుల్ గెట్ 5. ఓకే, c is equal to c double slash 4. Okay, so instead of giving single slash, if I give double slash, మీకు ఇంటీజర్ ఆన్సర్ వస్తుంది అండ్ టైప్ కూడా డేటా టైప్ ఇంటీజర్ అవుతుంది. ఓకే, ఓకే, సో ఇక్కడ నేను టైప్ కాకుండా డి ఇస్తే మీకు ఆన్సర్ ఎంత వస్తుంది? 5, నాట్ 5.0. ఓకే, సో అండర్స్టూడ్ సునీల్, ఇక్కడ వరకు అర్థమైందా? యా, ఓకే.
ఇంకా రెండు ఆపరేటర్స్ ఉన్నాయి, ఏంటవి అంటే మాడ్యులస్ ఈక్వల్ టు. ఓకే, మాడ్యులస్ ఈక్వల్ టు అంటే ఏంటి? సి మాడ్యులస్ ఈక్వల్ టు సే 5 అనుకోండి. దిస్ ఇస్ నథింగ్ బట్ మీరు సిని 5 తో డివైడ్ చేస్తున్నారు అండ్ యూఆర్ ఫైండింగ్ ద రిమైండర్. ఓకే, అండ్ లాస్ట్ ఆపరేటర్ ఇస్ డబల్ స్టార్ ఈక్వల్ టు అంటే పవర్ ఆపరేటర్. ఓకే, సో ఇఫ్ ఐ రైట్ సి డబల్ స్టార్ ఈక్వల్ టు 3 అనుకోండి, ఏమవుతుంది? సి ఈజ్ నథింగ్ బట్ సి టు ద పవర్ 3 అవుతుంది. ఓకే, సో లాస్ట్ రెండింటి కూడా ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఓకే, సో విల్ సీ దట్. సో ఫస్ట్ మాడ్యులస్ ఆపరేటర్, రైట్? సో ఇఫ్ ఐ టేక్ సమ్ b is equal to, say b is equal to, yeah, okay, b is equal to 10 అనుకోండి. b modulus, sorry, b modulus equal to 4 అన్నాను అనుకోండి. ఇఫ్ ఐ ప్రింట్ b, ఆన్సర్ ఎంత వస్తుంది సునీల్? b is 10, b modulus equal to 4 అంటున్నా, ప్రింట్ b అంటే ఆన్సర్ ఎంత వస్తుంది సునీల్? వెరీ సింపుల్ ఓన్లీ, రైట్? నో, యా, కరెక్ట్ సునీల్, మీ ఆన్సర్ 2 అవుతుంది. ఓకే, సో చూద్దాం. ఓకే, ఓకే, and last example is double star. Okay, which is nothing but power. Okay, so if I give double star equal to 3 అనేది, okay, 3, ఇప్పుడు ప్రింట్ బి అంటే ఏమవుతుంది? సో డబల్ స్టార్ ఈక్వల్ టు అనేది ఒక సమ్ వాట్ ఇంపార్టెంట్. ఓకే, మీరు జస్ట్ ఒకే ఒక స్టేట్మెంట్తో మీరు ఏం చేస్తున్నారు? మీ వాల్యూని క్యూబ్ చేస్తున్నారు, అర్థమవుతుందో? సో మీ వాల్యూ 10, బై రైటింగ్ దిస్ వన్ స్టేట్మెంట్ బి డబల్ స్టార్ ఈక్వల్ టు 3, మీ 10 అనేది 10 పవర్ 3 అవుతుంది. సో మీ ఆన్సర్ ఏమవుతుంది? 1000 అవుతుంది. ఓకే, అర్థమవుతుంది. సో దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఓకే, సో డబల్ స్టార్ ఈక్వల్ టు అనేది మీరు సపోజ్ వాళ్ళు ఇఫ్ దే గివ్ యూ అ క్వశ్చన్, రైట్, ఫైండ్ ద స్క్వేర్ ఆఫ్ 10 ఆర్ ఫైండ్ ద క్యూబ్ ఆఫ్ 10 అలాంటివి అడిగితే మీరు డైరెక్ట్గా ఇలా రాయొచ్చు. సో బి ఈజ్ ఈక్వల్ టు 10, బి డబల్ స్టార్ ఈక్వల్ టు 3 ప్రింట్ బి అంటే మీకు క్యూబ్ వాల్యూ వచ్చింది. అలా అదే ఇక్కడ మీరు 2 ఇస్తే స్క్వేర్ వస్తుంది. ఓకే, నో దీస్ ఆర్ అబౌట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకే, బట్ ఇవి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే మోస్ట్లీ మీకు ఎక్కువ యూజ్ అయ్యేది ప్లస్ ఈక్వల్ టు అండ్ మైనస్ ఈక్వల్ టు. ఎందుకు మీకు ముందే చెప్పాను, మీకు ఇవి మీ వేరియబుల్స్ని అప్డేట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది అన్నాను కదా. సో ఎక్కడ యూజ్ అవుతాయి అంటే లూప్స్లో ఎక్కువ యూజ్ అవుతాయి. ఓకే, సో దీస్ ఆపరేటర్స్ ఆర్ యూజ్ మెయిన్లీ ఇన్ లూప్స్. ఓకే, ఇస్ ఇట్ ఫైన్ సునీల్? ఓకే, నెక్స్ట్ దానికి వెళ్ళచ్చా? నెక్స్ట్ ఆపరేటర్స్ ఆర్ బిట్ వైజ్ ఆపరేటర్స్. ఓకే, నెక్స్ట్ ఆపరేటర్స్ ఆర్ బిట్ వైజ్ ఆపరేటర్స్. ఓకే సునీల్, దేనికి? యూ కెన్ టేక్ 5 minutes బ్రేక్. ఓకే, ఓకే సునీల్, కమ్ బ్యాక్. So I'll start this topic after 5 minutes. Bitwise operators. Okay. So bitwise operators అంటే ఏంటో చూద్దాం.
So what are bitwise operators? Bitwise operators perform bit calculations. Okay, operators perform bit calculations. Okay, on integers. So we only integers may work out there. Okay. Now you should know what are bits. So bits ante idea unda mari. So they perform bit calculations అన్నారంటే bits మీద అవే calculation perform చేస్తాయి. So what is a bit? Idea ఉందా? విన్నారా పని సునీల్? బిట్ అంటే ఏంటి ఐడియా ఉందా? యా చెప్పండి, వాట్ ఈస్ బిట్? Bit is a binary digit. Okay, so bit ante binary digit, so it can be either 0 or 1. Okay, bit ante it's a binary digit, so 0 or 1 వీటిని బైనరీ బిట్ అంటారు. ఓకే, మీరు చూస్తే కనుక బిట్స్ అనేది మనం ఎక్కువ యూజ్ చేయాలి. మనం యూజ్ చేసేది ఏంటి? ఎక్కువ బైట్స్, రైట్? సో మనం మెమరీ కానివ్వండి, స్టోరేజ్ కానివ్వండి, ఎక్కువ బైట్స్ లోనే ఉంటుంది, నాట్ ఇన్ బిట్స్. సో బైట్ అంటే ఏంటి? సో బైట్ ఈస్ నథింగ్ బట్ 8 bits. ఓకే, సో డోంట్ ఫర్గెట్, బిట్ అంటే బైనరీ డిజిట్ 0 or 1. ఓకే, బైట్ అంటే మనం రియల్ గా యూజ్ చేసేది బిట్స్ కాదు, బైట్స్. బైట్ అంటే 8 bits. ఓకే, సో ఇక్కడ వరకు ఐడియా అంటే, సో బిట్ వైజ్ ఆపరేటర్స్ ఏం చేస్తే దే పర్ఫార్మ్ బిట్ క్యాలిక్యులేషన్స్ ఆన్ ఇంటీజర్స్. ఓకే, నో బిట్ అంటే బైనరీ డిజిట్ అంటున్నా కదా. సో వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ ఇస్, సో ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ దీస్ ఆపరేటర్స్ అనుకోండి, బిట్ వైజ్ ఆపరేటర్స్ కన్వర్ట్, మనం ఇంటీజర్స్ వేస్తాం డెసిమల్ ఫామ్ వేస్తాం. ఓకే, కన్వర్ట్ దిస్ ఇంటీజర్స్ టు బైనరీ ఫామ్, అవే కన్వర్ట్ చేస్తాయి. ఓకే, ఇంటూ బైనరీ. ఓకే, and then perform. Okay, and then perform, one second, and then perform bit operations on this, and perform operations on these bits. Okay, so in effect ఏంటి అంటే, suppose మీరు a is equal to some integer value ఇచ్చారు, 50 or 60 అని ఇచ్చారు. మీరు ఒక బిట్ వైజ్ ఆపరేటర్ యూజ్ చేశారు అనుకోండి. సే and is a bitwise operator. Okay, e and కాదు, ampersand. Okay, so a ampersand 2. So ampersand is a bitwise operator. మీరు ఇలా రాశారు అనుకోండి, a is a integer and a decimal form value. a ampersand 2 కాదు, a ampersand 4 ఏదో ఒకటి. ఓకే, సో మీరు ఇలా రాసి ఒక బిట్వైజ్ ఆపరేటర్ యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే, ఈ బిట్వైజ్ ఆపరేటర్స్ కన్వర్ట్ యువర్ ఇంటీజర్ డెసిమల్ ఫామ్ లో ఉన్న ఈ ఇంటీజర్ ని బైనరీలోకి అవే కన్వర్ట్ చేస్తాయి. ఓకే, కన్వర్ట్ చేశాక ఆ బైనరీ ఫామ్ మీద ఇవి బిట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాయి. ఓకే, సో యాండ్ అంటే ఏం చేస్తుంది? ఓకే, దేర్ ఆర్ సమ్ దీస్ ఆపరేటర్స్ హ్యావ్ సమ్ స్పెసిఫిక్ ఫంక్షన్స్, అవే వర్కౌట్ అవుతాయి. ఓకే, సో యాండ్ ఏం చేస్తుంది, ఆర్ ఏం చేస్తుంది అని చూద్దాం. ఓకే, సో బిట్వైజ్ ఆపరేటర్స్, సో దీన్ని ఫస్ట్ ఈ డెసిమల్ ఫామ్ ని బైనరీలో కన్వర్ట్ చేస్తుంది. ఓకే, అండ్ దెన్ ఇట్ విల్ పర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ దిస్ బిట్స్. ఎలాంటి ఆపరేషన్స్ అంటే, ఇట్ కెన్ బి షిఫ్టింగ్ ఆపరేషన్. ఓకే, ఆర్ కంబైనింగ్ ఆపరేషన్ అలాంటివి. ఓకే, షిఫ్టింగ్ ఆర్ కంబైనింగ్ అలాంటివి పర్ఫార్మ్ చేస్తుంది. ఓకే, సో బిట్ వైజ్ లో ఎలాంటి ఆపరేషన్స్ ఉంటాయి? బిట్ వైజ్ లో షిఫ్టింగ్ ఆపరేషన్స్ ఉంటాయి, ఆర్ కంబైన్ చేయడానికి ఏమైనా ఆపరేషన్స్ ఉంటాయి. ఓకే, సో ఐ థింక్ దిస్. ఓకే, దెన్ మరి మీ అవుట్పుట్ ఏం వస్తుంది? సో ఇఫ్ ఐ ప్రింట్ a and 4, ఓకే, అవుట్పుట్ ఏం వస్తుందో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, సో ఒక డెసిమల్ వాల్యూ ఇంటీజర్ ఇచ్చాను ఇన్ డెసిమల్ ఫామ్. నేను ఒక బైనరీ ఆపరేటర్, సారీ బిట్ వైజ్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నా, యాంపర్సండ్. అవుట్పుట్ ఏమవుతుంది? అవుట్పుట్ మీకు బైనరీలో రాదు, అవుట్పుట్ డెసిమల్ ఫామ్ లోనే వస్తుంది. ఓకే, ఏమొచ్చింది? 4 అని వచ్చింది. ఓకే, సో అంటే ఏంటి, మీకు బిట్ వైజ్ ఆపరేటర్స్ వీటిని బైనరీలో కన్వర్ట్ చేసి ఆపరేషన్ పర్ఫామ్ చేసిన ద రిజల్ట్, ఓకే, ద రిజల్ట్ విల్ బి ఇన్
డెసిమల్ ఫామ్ ఉంది. ఓకే, అర్థమవుతుంది. సో ఇక్కడ వరకు అర్థమైందా సునీల్? ఎనీ డౌట్స్ ఇన్ దిస్ డెఫినేషన్ ప్లీజ్ ఆస్క్. నేను ఇప్పుడు ఆపరేటర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెఫినేషన్ అర్థమైందా? ఎనీ డౌట్స్? సునీల్ ఎనీ డౌట్స్? అర్థమైంది. Okay, thank you, Sunil. So now we'll see what are the operators in bitwise operators ఏమేమి ఉన్నాయి, వాటి డిస్క్రిప్షన్ ఏంటో కూడా చూద్దాం. ఓకే, సో I think it's better if I connect to one notepad or something. Okay, connect చేస్తాను one second. One minute, guys. Okay, so ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు ఈజీ అవుతుంది, అందుకే నేను టెక్స్ట్ డాక్యుమెంట్ తీసుకున్నాను. చూస్తే మనం బిట్ వైజ్ ఆపరేటర్స్ లో ఉన్న ఫస్ట్ ఆపరేటర్ ఏంటి? ఓకే, so first operator is ampersand. Okay, so we'll see operator. Okay, operator name. So operator name and its description. Okay, so if the operator first operator and the name అంటారు bitwise and అంటారు, నార్మల్ and కాదు, bitwise and. ఓకే, bitwise and ఏం చేస్తుంది అంటే మీకు ముందే చెప్పాను, ఈ ఆపరేటర్స్ ఆర్ ఆపరేషన్స్ దేని మీద ఎగ్జిక్యూట్ చేస్తే ఓన్లీ ఆన్ బైనరీ డిజిట్స్. ఓకే, సో బిట్స్ మీద అవి ఆపరేషన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో డిస్క్రిప్షన్ ఏంటంటే ఈ ఆపరేటర్ యూస్ చేశాక ద రిజల్ట్, ఓకే, బిట్ అంటే ది ఆన్సర్ బిట్ ఈజ్ 1. మీ ఆన్సర్ లో 1 ఎప్పుడు ఉంటుందంటే ఇఫ్ బోత్ ద ఆపరెంట్స్ బిట్ వాల్యూ ఈజ్ 1. ఎల్స్ ఇట్ ఈస్ 0. ఓకే, సో డిస్క్రిప్షన్ ఆఫ్ దిస్ ఆపరేటర్ అంటే మీరు అండ్ అనే ఆపరేటర్ యూజ్ చేశారు అనుకోండి. మీరు అండ్ అనే ఆపరేటర్ ఎలా యూజ్ చేస్తారు? ఒక there will be two operands. Okay, a and say b. So a is equal to 60 అనుకోండి, b is equal to 13 అనుకోండి. ఓకే, మన you are trying to use and ఆపరేటర్ అండ్ వాల్యూని డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. ఇలా రాస్తే ఏమవుతుంది, ద రిజల్ట్ బిట్ అంటే సో ఏంటి, మీ a is equal to 60 అనే దాన్ని ఫస్ట్ మీరు బైనరీలో కన్వర్ట్ చేయాలి. ఓకే, బిట్లోకి. b is equal to 13 కదా, సో ఈ 13 వాల్యూని కూడా మీరు బిట్స్ లో కన్వర్ట్ చేయాలి. ఓకే, ఈ బిట్స్ మీద అవి ఈ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. ఏం ఆపరేషన్ అంటే మీ బిట్ అనేది సపోజ్ సమ్ డిజిట్స్ ఉంటాయి కదా, సో ఆ బిట్ రిజల్ట్ లో మీ 1 ఎప్పుడు ఉంటుంది అంటే ఇఫ్ బోత్ ద ఆపరెంట్స్ బిట్ వాల్యూ ఇస్ 1. ఓకే, ఎల్స్ ఇట్ ఈస్ 0. సో మీకు ఇది అర్థం అవ్వాలంటే ఫస్ట్ నేను వాటిని బిట్స్ లోకి కన్వర్ట్ చేయాలి, బైనరీ లోకి కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ అది చూద్దాం. ఓకే, ఓకే, 1 సెకండ్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 60, రైట్? సో దాన్ని బైనరీలో కన్వర్ట్ చేయాలి మనం. సో ఇది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ మళ్ళీ చూద్దాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 60. సో మీకు ఏమన్నాను, జనరల్ గా బిట్స్ కాదు మనం ఎక్కువ యూస్ చేసేది బైట్స్ కదా. బైట్స్ అంటే 8 బిట్స్. సో మీరు 8 స్పేసెస్ తీసుకోండి. ఓకే, 8 స్పేసెస్. ఓకే, 60 కదా, బైనరీలో కన్వర్ట్ చేయాలంటే మీ బేస్ ఏంటి, బైనరీ ఏంటి, బేస్ 2. సో 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 పవర్ 4, 5, 2 పవర్ 6, 2 పవర్ 7. సో 8 స్పేసెస్ తీసుకున్నాం. మీ వాల్యూ 60. ఓకే, 2 పవర్ 7 ఏమవుతుంది? 2 పవర్ 7 128 అవుతుంది. ఓకే, 2 పవర్ 6 64 అవుతుంది. 2 పవర్ 5 32. సో 60 అనేది
దీని దిస్ ఇస్ 60 అనేది లెస్ దాన్ 128 లెస్ దాన్ 64 కాబట్టి ఇక్కడ 0 పెట్టుకోండి. ఓకే, బట్ 60 is greater than 32 కదా, సో యూ కెన్ రైట్ 1 అంటే. సో 60లోంచి మీరు 32 సబ్ట్రాక్ట్ చేస్తున్నారు, రిమైనింగ్ ఎంత 28. సో 28లో 16 ఉంటుంది కదా, సో 1 పెట్టచ్చు. ఓకే, రిమైనింగ్ ఇస్ 12. సో 12లో 8 ఉంటుంది, సో సబ్ట్రాక్టింగ్ 8 ఫ్రమ్ ఇట్. మీరు 1 పెడుతున్నారంటే you are taking that value, so you have to subtract remaining value కావాలంటే. సో 12 minus 8 ఎంత 4. ఓకే, సో 2 square is 4. ఓకే, సో ఇక్కడ 4 కూడా ఉంది కాబట్టి ఇక్కడ 1 పెడతారు, మిగతా 0. సో a is equal to 60 అంటే దాని డెసిమల్ వాల్యూ ఏంటి 0. సో 0b 00111100. ఇక్కడ వరకు అర్థమైందా సునీల్? దిస్ ఈస్ ద బైనరీ వాల్యూ ఆఫ్ 60. ఇక్కడ వరకు అర్థమైంది? ఎనీ డౌట్స్ సునీల్? ఎనీ డౌట్స్? అర్థమైందా ఇక్కడ వరకు? సో కన్వర్షన్ అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఏంటి, మీరు B13 కూడా మీకు ఇది ఓన్లీ ఎక్స్ప్లెనేషన్కి. ఓకే, మీరు మీది ఎంత చేయరు, మీరు జస్ట్ ఏం చేస్తారు, 2 వాల్యూస్ ఇస్తారు. ఓకే, A is equal to సమ్ డెసిమల్ ఆర్ ఇంటీజర్ వాల్యూస్ ఇస్తారు. A is equal to 16, B is equal to 13 అని. మీరు జస్ట్ ఈ స్టేట్మెంట్ రాస్తారు, ఏంటి ప్రింట్ A అని బిట్ వైజ్ ఆపరేటర్ యూజ్ చేస్తారు. B మీకు అవుట్పుట్ కూడా సమ్ వాట్ యు కాల్ డెసిమల్ వాల్యూ ఆర్ ఇంటీజర్ వాల్యూ వస్తుంది, కానీ ఆ వాల్యూ ఎలా వచ్చింది అని తెలియాలంటే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఓకే, సో ఏని మనం కన్వర్ట్ చేస్తాం, సిమిలర్ వే బిని కూడా కన్వర్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ స్పేస్ ఎక్కువ ఉండట్లేదు. ఓకే, వన్స్ లెట్ మీ ఇరేజ్ ఇట్. ఓకే, ఓకే, ఇది కూడా కన్వర్ట్ చేసాక ఇరేజ్ చేస్తాం. సో సేమ్ ఎగ్జాంపుల్, సేమ్. సో నేను 8 స్పేసెస్ తీసుకుంటున్నాను. ఓకే, అండ్ మీ బి అనేది వాల్యూ ఏంటి 13. ఓకే, సో 13 అనేది దేనికంటే గ్రేటర్, సో ఈ ఫస్ట్ 4 అన్ని 13 కంటే గ్రేటర్ వాల్యూస్. సో ఇక్కడ అంతా మీరు జీరోస్ పెట్టుకోవచ్చు. ఓకే, 0 0 0 0. 8 is less than 13. సో ఇక్కడ నేను 1 పెడితే ఏంటి, మీరు 13 నుంచి 8 రిమూవ్ చేయొచ్చు. ఓకే, 5 రిమైనింగ్. ఓకే, సో 4 ఇక్కడ 1 దగ్గర ఇక్కడ 1 పెడితే మీరు 4 రిమూవ్ చేయొచ్చు. 1 0 1. ఓకే, 128 64 32 16 8 4 2. ఓకే, సో b is equal to 13 అంటే బైనరీలో ఎంత 4 zeros. ఓకే, 1 1 0 1. ఓకే, సో దిస్ ఈజ్ ఇన్ బైనరీ. సో ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకొని మనం ఇవి యూస్ చేస్తాం. ఓకే, నేను ఇంకా ఇప్పటి వరకు అసలు ఆపరేటర్ని యూస్ చేయలేదు, ఐ జస్ట్ కన్వర్టెడ్ ఇట్ ఇంటూ డెసిమల్ వాల్యూస్ని బైనరీలోకి కన్వర్ట్ చేశాను. ఓకే, సో ఆ బైనరీ వాల్యూస్ డైరెక్ట్గా రాస్తున్నాను. ఓకే, సో A is equal to 60 అంటే ఏంటి 0011 మనం బైట్ ఫామ్లో యూజ్ చేస్తాం. ఓకే, B is equal to 13 అంటే 4 zeros 1 1 1 0 1. ఓకే, నౌ ప్రింట్ A అండ్ B అన్నాను అనుకోండి, డిస్క్రిప్షన్ ఏం చెప్తుంది, ద రిజల్ట్ అంటే A అండ్ B అనే దాంట్లో 1 ఎప్పుడు ఉంటుంది, ఇఫ్ బోత్ ద ఆపరెంట్స్ బిట్ వాల్యూస్. సో ఇవి బిట్ వాల్యూస్. ఓకే, ఈ రెండింటి బిట్ వాల్యూస్ లో 1 ఉంటే మీకు ఆన్సర్ లో 1 ఉంటుంది అండి. సో ఇక్కడ ఏమన్నాయి, రెండిట్లో 0 ఉంది కాబట్టి 0 వస్తుంది, ఇక్కడ కూడా రెండిట్లో 0 ఉంది కాబట్టి 0. ఇక్కడ ఓన్లీ ఏలో 1 ఉంది, బిలో 1 లేదు, సో స్టిల్ విల్ గెట్ 0. ఓకే, ఇక్కడ కూడా అది సేమ్. ఇక్కడ 5th డిజిట్ అనేది ఏలో 1 ఉంది, బిలో కూడా 1 ఉంది, సో మీ ఆన్సర్ లో 1 వస్తుంది. సో డిస్క్రిప్షన్ ఏంటి, ఇఫ్ బోత్ ద ఆపరెంట్స్ బిట్ వాల్యూ ఇస్ 1 రిజల్ట్ ఈస్ 1. ఓకే, ఎల్స్ ఇట్ ఈస్ 0. సో రెండిట్లో 1 ఉంటే మీకు ఆన్సర్ లో 1 ఉంటుంది, లేకపోతే ఇట్ ఈస్ 0. అర్థమవుతుంది? సో A అండ్ B అంటే ఏమవుతుంది, దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. సో 0 0 0 0 0 0 1 1 0 0. దీన్ని డెసిమల్ వాల్యూగా మీకు తెలియాల్సింది. సో ఎలా చెక్ చేస్తారు, ఇది 128 64 32 16 8 4 2 1. సో ఈ బైనరీ వాల్యూకి డెసిమల్ వాల్యూ ఏంటి అంటే 8 + 4 which is 12. ఓకే, సో ఇఫ్ ఐ గివ్ ప్రింట్ A అండ్ B అంటే మీకు 12 వస్తుంది. ఓకే, సో ఫస్ట్ అది ఎగ్జిక్యూట్ చేస్తాను, దెన్ యూ విల్ అండర్స్టాండ్. ఓకే, సో A is equal to 60.
ఓకే, b ఈజ్ ఈక్వల్ టు 13. ఓకే, నేను ప్రింట్ ఏ అండ్ బి అంటే ఏం వస్తుంది, 12 అని వస్తుంది ఆన్సర్. ఓకే, చెక్ చేద్దాం. ఓకే, 12 వచ్చింది. అర్థమైందా సునీల్? సో మీకు అవుట్పుట్ ఈజ్ వెరీ సింపుల్. మీకు అంటే కోడింగ్ కూడా వెరీ సింపుల్. నేను 2 వాల్యూస్ ఇస్తున్నాను, జస్ట్ బిట్ వైజ్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నా. మీకు ఆన్సర్ కూడా డెసిమల్ ఆన్సర్ వచ్చింది, కానీ ఈ ఆన్సర్ ఎలా వచ్చిందని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మొత్తం ఇలా కన్వర్ట్ చేయాల్సి వచ్చింది. ఓకే, అండర్స్టూడ్ సునీల్? ఎనీ డౌట్స్? సునీల్ గివ్ మీ 1 minute, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. ఓకే, ఐఎమ్ బ్యాక్. సో ఇప్పటి వరకు మనం చూసిన ఓన్లీ ఫస్ట్ ఆపరేటర్ బిట్ వైజ్ యాండ్ చూస్తాం. ఓకే, బిట్ వైజ్ యాండ్ ఆన్సర్ ఇది వచ్చింది. ఓకే, సో ఇవన్నీ ఐ కెన్ రిమూవ్ దిస్. ఓకే, సో ఫస్ట్ ఆపరేటర్ ఇస్ బిట్ వైజ్ యాండ్. ఓకే, సో అది కొడుతుంది, అయిపోయింది. సో ఆపరేటర్ నేమ్ అండ్ ఇట్స్ డిస్క్రిప్షన్. So first operator which we have discussed right now is bitwise and. Okay, the description కూడా already చూసాం. Okay, now we'll say second operator which is a straight line. దీన్ని ఇది ఎక్కడ ఉంటుందంటే మీ స్లాష్ బ్యాక్ స్లాష్ పైన ఈ సింబల్ ఉంటుంది. ఓకే, దీన్ని బిట్వైజ్ ఆర్ అంటారు. ఓకే, సో బిట్వైజ్ ఆర్ డిస్క్రిప్షన్ ఏంటంటే ద రిజల్ట్ బిట్, అంటే మీ రిజల్ట్ లో 1 ఉంటుంది ఎప్పుడు అంటే ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ది ఆపరెంట్స్ బిట్ వాల్యూ ఈస్ 1. ఓకే, సో ద రిజల్ట్ బిట్ లో 1 ఎప్పుడు ఉంటుంది అంటే ఎనీ ఆఫ్ ద ఆపరెంట్స్ బిట్ వాల్యూ 1 అయితే ఎనీ వన్ ఆఫ్. ఓకే, ఎల్స్ ఇట్ ఈస్ 0. సో ఆర్ అంటే ఇది. అండ్ అంటే ఏంటి, అండ్ అంటే ఇఫ్ బోత్ ద ఆపరెంట్స్ బిట్ వాల్యూ 1 అయితేనే మీకు రిజల్ట్ లో 1 ఉంటుంది. ఆర్కి ఏంటి, ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఆపరెంట్స్ బిట్ వాల్యూ ఇస్ 1, మీ ఆన్సర్ లో 1 ఉంటుంది. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ తో మీకు ఇది గుర్తుంది అనుకుంటాను. సో 60 అదే ఇస్తాను, ఎందుకంటే నేను ఆల్రెడీ కన్వర్ట్ చేసేసాను కాబట్టి. 60 వాల్యూ ఏంటి అంటే బైనరీలో 8 బిట్స్ కదా, మనం బైట్ రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. సో 8 బిట్స్. సో 00111100. దిస్ ఇస్ 60 బైనరీ ఫామ్. ఇది 13 అనే వాల్యూ బైనరీ ఫామ్ అంటే 0040110. సో దీస్ ఆర్ బైనరీ ఫార్మ్స్. ఇఫ్ ఐ వాంట్ టు క్యాల్కులేట్ ఏ ఆర్ బి, ఓకే, ఏమవుతుంది అంటే డిస్క్రిప్షన్ ఏముంటుంది, ఈ రిజల్ట్ లో 1 ఎప్పుడు ఉంటుందంటే ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ఆపరెంట్స్ బిట్ వాల్యూ ఇస్ 1. సో ఇక్కడ రెండిట్లో 0 ఉంది కాబట్టి 0 అని వస్తుంది. సో ఎల్స్ ఇట్ ఇస్ 0. సో ఇక్కడ రెండిట్లో 0 ఉంది కాబట్టి 0. ఇక్కడ కూడా బోత్ ఆఫ్ దెమ్ 0 కాబట్టి 0. ఇక్కడ ఏంటి, ఏ హ్యాస్ 1, బి 0. బట్ డిస్క్రిప్షన్ ఏమంటుంది, ఎనీ వన్ హ్యాస్ 1 ఇన్ దెమ్, మీ ఆన్సర్ లో 1 ఉంటుంది అంటే.
సో ఇక్కడ మీరు ఆన్సర్లో 1 వస్తుంది. ఓకే, సో ఇక్కడ కూడా ఏలో 1 ఉంది కాబట్టి మీ ఆన్సర్లో 1 ఉంటుంది. మరి రెండిట్లో 1 ఉన్నా మీ ఆన్సర్లో 1 ఉంటుంది. ఓకే, సో ఎనీ 1 హ్యాస్ బిట్ వాల్యూ ఇస్ 1, మీ అవుట్పుట్లో 1 ఉంటుంది అన్న. ఇక్కడ రెండిట్లో ఉన్నా కూడా మీ అవుట్పుట్లో 1 ఉంటుంది. ఓకే, సో 0 1. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ ఫర్ ఏ ఆర్ బి. ఓకే, దీని డెసిమల్ వాల్యూ డెసిమల్లో కన్వర్ట్ చేయాలి కదా, అది పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. మీరు ఇది క్లియర్గా చూస్తే దీనికి ఆన్సర్కి డిఫరెన్స్ ఏముంది, ఏ వాల్యూలో 00111100. సో ఈ బైనరీ వాల్యూ అయితే ఏ వాల్యూ ఎంత అయింది, 60 అయింది. మీకు ఇక్కడ లాస్ట్ ఆన్సర్లో డిఫరెంట్ ఎక్కడ అయింది, వేర్ ఇస్ డిఫరెన్స్ అంటే ఏకి దీనికి డిఫరెన్స్ అంటే లాస్ట్లో 1 వచ్చింది, అంతేగా డిఫరెన్స్. సో దీని ఆన్సర్ ఏమవుతుంది, 61. ఓకే, సో ఏఆర్బి అంటే ఎంత వస్తుంది, 61 వస్తుంది. అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఏ 60, బి 30. నేను ఇక్కడ ఏ అండ్ బి కాదు, ఏ ఆర్ బి చెక్ చేస్తాను. ఓకే, ఈ ఆర్ అనే సింబల్ మీకు బ్యాక్ / పైన ఉంటుంది. ఓకే, ఆన్సర్ ఎంత వస్తుంది, 61. అర్థమైంది కదా, దిస్ ఇస్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్థమైందా సునీల్, ఎనీ డౌట్స్? ఓకే సునీల్, థర్డ్ ఆపరేటర్ ఏంటి అంటే బిట్ వైజ్ జార్. ఓకే, నాట్ ఆర్, జార్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. The third operator is, this is a symbol. Okay, ఈ సింబల్ మీరు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో పవర్ కి యూజ్ చేస్తారు, బట్ పైథాన్ లో ఇది బిట్ వైజ్ ఆపరేటర్. ఓకే, ఈ సింబల్ పేరు క్యారెట్, KARAT, సింబల్ పేరు క్యారెట్. ఓకే, ఇది గ్రీక్ నేమ్. ఓకే, సో ఈ సింబల్ ఎక్కడ ఉంటుంది అంటే 6 అనే కీ పైన ఇది ఉంటుంది. ఓకే, 6 నంబర్ కీ ఉంటుంది కదా, ఆ నంబర్ పైన మీకు ఈ సింబల్ ఉంటుంది, దీన్ని క్యారెట్ అంటారు. సో బిట్ వైజ్ ఆపరేటర్ లో దీన్ని బిట్ వైజ్ జార్ అంటారు. ఓకే, XOR. జార్ అంటే ఏంటంటే ఎక్స్క్లూజివ్లీ ఆర్. ఓకే, ఎక్స్క్లూజివ్లీ ఆర్ అంటే జార్. ఓకే, సో మరి డిస్క్రిప్షన్ ఏంటి అంటే ద రిజల్ట్ బిట్ ఈజ్ 1. ఓకే, ఇది కూడా ఆరే. సో ఈ స్టేట్మెంట్ మారదు. ఏంటి, ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ది ఆపరెంట్స్ బిట్ వాల్యూ ఈజ్ 1. ఈ స్టేట్మెంట్ మారదు. ఓకే, ఎందుకంటే ఇది కూడా ఆరే కాబట్టి. ఓకే, కానీ ఎక్స్టెన్షన్ ఉంటుంది ఒకటి, ఏంటి అంటే బట్ నాట్ బోత్. ఓకే, ఎల్స్ ఇట్ ఈస్ 0. సో ఒకసారి డెఫినేషన్ మళ్ళీ చదువుతున్నా, డిస్క్రిప్షన్ మళ్ళీ చదువుతున్నా. సార్ సారీ, ద రిజల్ట్ బిట్ ఈస్ 1. ఓకే సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. యా సార్ అది స్క్రీన్ కనిపించట్లేదు సార్. అంటే మీరు ప్రెసెంట్ ఏదైతే చెప్తున్నారో అది కనిపించట్లేదు సార్, ల్యాగ్ ఉంటుంది. ల్యాగ్ ఉందా, అసలు కనిపించట్లేదు? కనిపిస్తుంది కానీ ప్రెసెంట్ మీరు ఏది చేస్తున్నారో అది కనిపించట్లేదు సార్. చాలా ఇప్పుడు మీ వస్తుంది మీరు ఏం చెప్తున్నారు అది. టెక్స్ట్ కనబడిందా, ఈ టెక్స్ట్ ద రిజల్ట్ బిట్ ఈస్ 1 ఇఫ్ ఎనీవన్? లేదు సార్, ఇప్పుడు లేదా? చెప్పిన ఆపరేటర్ గురించి అయితే ఏం కనిపించలేదు సార్. అంటే చాలా స్లోగా స్క్రీన్స్ మారుతున్నాయి. మీరు ఇప్పుడు దాకా రాసింది అయితే ఏం రాలేదు సార్ నాకు. ఓకే, అయితే నేను ఇక్కడే రాస్తాను. సో ఈ స్క్రీన్ లో ఏం ప్రాబ్లం లేదు, ఇది క్లియర్ గానే ఉందా? అంటే నాకు ఇంకా వైట్ బోర్డ్ సారీ, స్క్రీన్ షిఫ్ట్ అవ్వాలి. మీ దగ్గర నెట్ ఇష్యూ అవ్వచ్చు. కనిపిస్తుంది సార్. యా, అవును. ఇప్పుడు కనబడుతుందా? లేదు సార్. సో నా దగ్గర అయితే ఫుల్ నెట్ ఉంది. నేను మీ దగ్గర ఇష్యూ అవ్వచ్చు. మీరు మొబైల్ నెట్ కనెక్ట్ అయ్యారా? లేదు సార్, వైఫై మీదే ఉన్నాను సార్. నెట్ కూడా బాగానే ఉంది సార్. నాది ఇప్పుడే వేరే పేజ్ ఓపెన్ చేశాను.
ఇప్పుడు అసలు కనబడట్లేదా మీకు మరి? ఇప్పుడు కనిపిస్తుంది సార్. సో ఇక్కడ టైప్ చేస్తాను కనబడుతుంది. ఇప్పుడు కనిపిస్తుంది సార్ మీ కర్సర్ మూమెంట్. ఓకే సార్. సో ఇక్కడే టైప్ చేస్తాను. ఓకే. ఓకే సార్. సో మీ థర్డ్ ఆపరేటర్ ఏంటి అంటే దిస్ ఈజ్ సింబల్ కాల్డ్ ఇది. ఓకే, క్యారెట్ అంటారు దీన్ని. ఓకే, KARAT. దీని నేమ్ ఏంటి? బిట్ వైజ్ జార్ అన్నమాట. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ బిట్ వైజ్ జార్. ఓకే, దీని డిస్క్రిప్షన్ ఏంటి అంటే the result. Okay, the result bit is 1, so it is ZAR. Okay, ZAR అంటే ఏంటి అంటే exclusively OR. Okay, XOR అంటే ఏంటంటే exclusively OR. సో జస్ట్ ఆర్ కాదు, ఇంకా క్లియర్ గా చెప్పాలంటే స్ట్రిక్ట్లీ ఆర్ అని. ఓకే, సో స్ట్రిక్ట్లీ ఆర్ అంటే ఏంటంటే ద రిజల్ట్ బిట్ లో మీకు 1 ఎప్పుడు ఉంటుంది? ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ఆపరెంట్స్ బిట్ వాల్యూ ఇస్ 1. ఓకే, సో ఇక్కడ ఆర్ డెఫినేషన్ సేమ్ అలానే ఉంటుంది. బిట్ వాల్యూ ఇస్ 1, బట్ స్ట్రిక్ట్ ఆర్ అంటే ఏంటంటే మీకు రెండిట్లో 1 ఉంటే మీ ఆన్సర్లో 1 ఉండకూడదు. ఎందుకు? అది అండ్ ప్రాపర్టీ, ఆర్ ప్రాపర్టీ కాదు. సో ద రిజల్ట్ బిట్ ఈస్ 1 ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ఆపరెంట్స్ బిట్ వాల్యూ ఇస్ 1 బట్ నాట్ బోత్. ఓకే, సో మీ రెండిట్లో 1 ఉంటే అది మీ ఆన్సర్లో 1 ఉండదు, ఎందుకంటే అది అండ్ ప్రాపర్టీ కాబట్టి. ఓకే, ఇంకా మిగతాది రిమైన్స్ సేమ్. సో ఎల్స్ ఇట్ ఈస్ 0. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందా? డెఫినేషన్ అర్థమైందా సునీల్? ఇక్కడ వరకు అర్థమైందా డెఫినేషన్, డిస్క్రిప్షన్? యా, నౌ విల్ సీ ఎగ్జాంపుల్. ఓకే, మీకు గుర్తుంది కదా. సో A is equal to 60 అంటే దాన్ని బైనరీ వాల్యూ ఇందాక కన్వర్ట్ చేసాం కదా. ఏంటి? 00111100. ఓకే, కొంచెం స్పేస్ ఇస్తాను కొంచెం క్లారిటీ కోసం. ఓకే, B is equal to 13 కి బైనరీ వాల్యూ ఏంటి? 00. 4 zeros. ఓకే, తర్వాత 1101. సరే, ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి? మీరు జార్ ఇస్తే ఏమవుతుందని చెక్ చేస్తున్నారు. సో ప్రింట్ A జార్ B అంటున్నారు, ఆన్సర్ ఏమవుతుంది చెక్ చేస్తున్నారు. ఓకే, ఆన్సర్ ఏమవుతుంది అంటే డిస్క్రిప్షన్ చూడండి. ఏంటి? రిజల్ట్ లో 1 ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడు ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ఆపరెంట్స్, ఈ రెండు ఆపరెంట్స్ లో ఏదో ఒక దాంట్లో 1 ఉంటే మీ ఆన్సర్ లో 1 ఉంటుంది, లేకపోతే 0. ఓకే, సో ఫస్ట్ రెండిట్లో 0నే ఉంది కాబట్టి మీ ఆన్సర్ లో కూడా 0నే వస్తుంది. ఓకే, ఇక్కడ కూడా సెకండ్ ప్లేస్ లో కూడా రెండిట్లో 0నే ఉంది కాబట్టి మీ ఆన్సర్ లో 0 వస్తుంది. ఓకే, నా హియర్ థర్డ్ ప్లేస్ లో ఏలో 1 ఉంది, బిలో 0 ఉంది కాబట్టి మీకు ఆన్సర్ లో 1 వస్తుంది. సేమ్ విత్ ఫోర్త్ ప్లేస్. ఫిఫ్త్ ప్లేస్ లో ఏంటి? మీకు ఏలో 1 ఉంది, ఈవెన్ B హ్యాస్ 1. సో జార్ అంటే ఏముంటుంది? ఇఫ్ దేర్ ఈస్ 1 ఇన్ బోత్ ద ఆపరెంట్స్ మీకు 1 ఉండదు ఆన్సర్ లో. సో ఇక్కడ 0 వస్తుంది. ఓకే, ఇక్కడ కూడా 0, రెండిట్లో 0 అంటే ఆన్సర్ 0. నా ఇక్కడ లాస్ట్ లో ఏంటి? బిలో 1 ఉంది, ఏలో 0 ఉంది. సో ఎనీ వన్ ఆపరెంట్ హ్యాస్ 1, మీ ఆన్సర్ లో 1 ఉంటుంది. సో ఇక్కడ 1. దీని ఆన్సర్ ఏంటి అంటే మీకు గుర్తుంటే ఇది 1 2 4 8. ఓకే, ఇది 16th అంటే 16 వాల్యూ ఇది. ఓకే, 32 ఇది. ఓకే, సో 32 + 16 అంటే ఎంత? 48. 48 + 1 49. ఓకే, సో నేను A is equal to 60, B is equal to 13 అని తీసుకుని నేను ఇక్కడ క్యారెట్ సింబల్ ఇచ్చాను. ఆర్ ఇఫ్ ఐ వాంట్ క్యాలిక్యులేట్ బిట్ వైజ్ ఆర్ ఎంత వస్తుంది ఆన్సర్? 49. ఓకే, సో ఇక్కడ క్లియర్గా రాస్తుంది 49 వస్తుంది. ఓకే, అదే చూద్దాం. అర్థమైందా? సో 49 వచ్చింది. అర్థమైందా సునీల్? ఎనీ డౌట్స్ స్టిల్ నౌ? యా, ఓకే, దీస్ ఆర్ నేను ఈ 60 30 అనేది ఓకే ఎగ్జాంపుల్ కోసం ఇస్తున్నా. మీరు ఏ వాల్యూ ఇచ్చినా ఇట్ విల్ వర్క్. ఓకే, సో ఇఫ్ ఐ గివ్ 50 హియర్, ఓకే, అండ్ హియర్ సమ్ 11. ఓకే, మీరు ఏ వాల్యూ ఇచ్చినా వర్క్ అవుతుంది. మీ ఎగ్జాంపుల్ కోసం నేను 60 తీస్తాను. ఓకే, అర్థమవుతుంది?
ఓకే, అండ్ ఆల్సో జార్కే కాదు, ఈ 3 వాటికి కూడా మీరు వేరియబుల్ వాల్యూస్ ఏమైనా తీసుకోండి, ఆన్సర్ ఆర్ బిట్ వైజ్ ఆపరేటర్స్ పనిచేస్తే ఆన్సర్ విల్ బి డిఫరెంట్. మీ ఎక్స్ప్లెనేషన్ కోసం నేను 60-30 అనేది తీసుకున్నాను. ఓకే, అర్థమవుతుంది. నేను 60-30 ఎందుకు తీసుకున్నా అంటే మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ఈజీ. చూసారు కదా ఇది ఎలా ఉంది, 0011 బైనరీ ఫామ్, 00111100. సో ఇది ఈజీ గుర్తుంటుంది. ఓకే, అలానే 13 కూడా 4 zeros లాస్ట్లో 110 గుర్తుంటుందని ఈ వాల్యూస్ తీసుకున్నాను. మీరు ఏ వాల్యూ ఇచ్చినా ఈ 3 ఆపరేటర్స్ పనిచేస్తాయి. ఓకే, రేపు కూడా బిట్ వైజ్ ఆపరేటర్స్ కంటిన్యూ చేద్దాం. ఓకే, ఎందుకంటే బిట్ వైజ్ ఆపరేటర్స్ మొత్తం 6 ఉన్నాయి. ఓకే, మీకు ఇవాళ 3 ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. ఓకే, టుమారో విల్ కంటిన్యూ. ఓకే గైస్, సో రేపు కూడా బిట్ వైజ్ కంటిన్యూ అవుతుంది. అండ్ తర్వాత చిన్న చిన్న 2-3 క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే, ఓకే సునీల్. ఓకే, థ్యాంక్ యూ సునీల్. సో విల్ కంటిన్యూ టుమారో. రేపు కూడా క్లాస్ ఉంది, రేపు సాటర్డే అయినా క్లాస్ ఉంది, సేమ్ టైం 9:30. ఓకే, ఇస్ ఇట్ ఫైన్ సునీల్? Okay, thank you Sunil. Tomorrow we'll meet at same time 9:30. Okay guys, bye.